ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈయన కనపడలేదు, ఆయన కనపడలేదు. నేను గెలుపు ఓటమి లెక్క చేయకుండా మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో, ఆయన అందించిన సహాయ సహకారాలతో, ఆయన ఆశీస్సులతో నేను ఏదైతే ఎమ్మెల్యేగా గెలిస్తే చేస్తానని హామీలు ఇచ్చానో వాటిలో మొట్టమొదటిది సంక్షేమ పథకాల అమలు నిజాయితీగా నిస్వార్థంగా అందించే కార్యక్రమం చేశాం. అప్పటికి మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఈ నియోజకవర్గంలో లబ్ధిదారుల సంఖ్య 60% లోపు బీపీఎల్ ఫ్యామిలీస్గా గుర్తింపు పడిన వాళ్ళు. అందులో కూడా 60%లోని కూడా 6% బోగస్, 6% అనర్హులకు కూడా ఇచ్చేసారు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా సరిదిద్ది ఈరోజు 2024 ఎన్నికలకు ముందు మేము ధైర్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో లబ్ధిదారుల సంఖ్య 72% తీసుకురాగలిగాం. ఈరోజు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి నిజాయితీగా నిస్వార్థంగా ఈ సంక్షేమ పథకాల అమలు కోసం, ప్రజలకు మేలు చేయడం కోసం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిస్వార్థంగా అందించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థని 87 సచివాలయాలు వస్తే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మ్యాపింగ్ని కూడా చాలా కమిట్మెంట్తో శ్రద్ధ పెట్టి ప్రజలకి సౌలభ్యం ఉండే విధంగా 87 సచివాలయాల్లో 80 సచివాలయాల్ని చాలా సౌకర్యవంతమైన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మ్యాపింగ్ చేసి ఈరోజు ప్రజలకి సచివాలయాల ద్వారా నిజాయితీతో కూడిన, పారదర్శకతతో కూడిన సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా, పరిపాలన కూడా అందిస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఉన్న విద్యారంగంలో ఉన్న విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ, వైద్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ, మహిళా సాధికారత కానీ, ఈరోజు డ్వాక్రా మహిళ అక్క చెల్లెములుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆసరాగా అండగా నిలబడిన తీరు కానీ, పేదలందరికీ ఇళ్ల పట్టాలు కానీ చేశాం. రెండోది, నేను ఆ రోజు ఇచ్చిన హామీ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్. 2004 మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేశాం, నాకు పదవి లేకపోయినా గత 20 సంవత్సరాలుగా ఉన్న అనేక సమస్యలకి ఈరోజు చెక్ పెట్టి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చూపించామనేది మీ అందరికీ కూడా ఈరోజు మన నియోజకవర్గాలు ఎక్కడ చూసుకున్నా సరే కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. నా మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపించాం. అందులో మచ్చుకి ఆర్ఎన్బి జంక్షన్ నుంచి సీతందార్ ఏఎస్ఆర్ శాఖ వరకు ఉన్న 80 ఫీట్ రోడ్ బాటిల్ నెక్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ప్రజల మధ్యలో కూర్చుని సమస్య ఎక్కడుందో ఆ సమస్యలో దూరి వారిని కన్వే చేసి వారిని ఒప్పించి ప్రజా ప్రయోజనాల కోసం ఆ రోడ్ని ఈరోజు 80 ఫీట్ రోడ్డుగా క్లియర్ చేసే ప్రయత్నం చేశాం. అదేవిధంగా అక్కేపాలెం రోడ్డు, అది 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. ఒక దర్గాకి సంబంధించి, రోడ్డుకి సంబంధించి దాన్ని కూడా పెద్దలను ఒప్పించి సమస్యని నెత్తి మీద పెట్టుకుని ఆ సమస్యను పరిష్కరించి ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చేశామో, అదే బర్మా క్యాంప్ రోడ్డు, ఏదైతే సున్నిత అంశాలు ఉన్నాయో, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో 2004 మాస్టర్ ప్లాన్ ప్రకారం చాలా ధైర్యంగా ఓట్లు వస్తాయా లేకపోతే సెన్సిటివ్ ప్రజలు వ్యతిరేకిస్తారని చూడకుండా ప్రజల్ని ఒప్పించి, ఒక్కరికి నష్టం జరిగినా 100 మందికి మేలు జరుగుతుంది కాబట్టి ఆ ఒక్కరిని కూడా ఒప్పించి ఈరోజు చాలా ధైర్యంగా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేశాం. నేను ఆ రోజు ఇచ్చిన రెండో హామీ. మూడో హామీ ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఆ రోజు అపహాస్యం చేశాడు. పెట్టుబడులు ఏంటి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు, మీకు అవగాహన ఉందా, భూములు ఎక్కడ ఉన్నాయి, ఎవడొస్తాడు పెట్టుబడులకి, ఉత్తరంలో పెట్టుబడులు ఏంటని ఈరోజు చేసి చూపించాం. ఈరోజు మీరు అహంకారంతో ఆ రోజు మాట్లాడారు, దానికి చెంప పెట్టులా ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రపంచ దిగ్గజ సంస్థ రెహేజా గ్రూప్ ఆధ్వర్యంలో 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి రెహేజా ఇన్ఆర్బిట్ మాల్, రెహేజా కన్వెన్షన్ సెంటర్, రెహేజా కాన్వకేషన్ సెంటర్, రెహేజా ఐటీ టవర్ 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పెట్టుబడులు తీసుకొచ్చాం.
ఏఎంసీ మాల్ నిర్మాణానికి అన్ని రకాలుగా కూడా సహకరించి అక్కడ ఈరోజు 2000 మందికి ఉపాధి కలిగే అవకాశం కల్పించాం. ఈరోజు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు మీరు సాధ్యం కాదన్నారు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ పరిస్థితుల్ని దశ దిశ మార్చే విధంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ఎందుకు దశ దిశ అంటున్నామంటే ఇనార్బిట్ మాల్ టార్గెట్ 2030కి పెర్ డే విజిటర్స్, ఒక్క రోజుకి పర్యాటకుల సంఖ్య అందులో ఉన్న మాల్ కావచ్చు, థియేటర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వాడికి ట్రాన్స్పోర్టేషన్లో వచ్చే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వచ్చే వాళ్ళు కావచ్చు, పెర్ డే ఒక్క రోజులో 50,000 అంటే 50,000 మందిని ఒక రోజులో సందర్శించే విధంగా పెట్టుబడులు తీసుకొచ్చామంటే అది ఆసామాషి విషయం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్తో ఈరోజు దాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు కొచ్చిన్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ, కలకత్తాలో కానీ ఉన్న ఇనార్బిట్ మాల్స్ అన్నిటికంటే కూడా మన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వస్తున్న ఇనార్బిట్ మాల్ 3 to 4 times పెద్దది. దట్టు ఈరోజు ఇనార్బిట్ మాల్ రావటం వల్ల ఈరోజు మరిన్ని పెట్టుబడులు వచ్చినాయి. ఒక 3 స్టార్ హోటల్, ఒక 5 స్టార్ హోటల్కి సంబంధించి పోర్టు నిరుపయోగంగా ఉన్న పోర్ట్ ల్యాండ్లో ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది, లీజుకి తీసుకోవడం జరిగింది. 3 కన్వెన్షన్స్ సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు అక్కడ ఆ ప్రాంతంలో తీసుకోవడం జరిగింది. దాని ద్వారా కూడా ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని వర్గాల వారికి టీ షాపు, కూరగాయల షాపు, పండ్ల షాపు, టిఫిన్ షాపుల దగ్గర నుంచి, పాన్ షాపుల దగ్గర నుంచి, ఆటో వాళ్ళ, ట్యాక్సీ వాళ్ళ అందరికీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. నిబద్ధతతో పదవి లేకపోయినా 2019లో ఏదైతే మాట ఇచ్చామో మిడ్ ద ప్రెస్లో 100% పెట్టుబడులకు సంబంధించి, సంక్షేమానికి సంబంధించి సాచురేషన్ మోడ్లో ఒక కమిట్మెంట్తో పనిచేసి చేసి చూపించాం. ఈరోజు మాస్టర్ ప్లాన్కి సంబంధించిన వాగ్దానంలో 90%కి పైగా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేశాం. 2004 దీర్ఘకాలికంగా ఉన్న మంచినీటి సమస్య, మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో, మీ కూటమి ప్రభుత్వం అధికారం ఉన్న కాలంలో ఏ మూల చూసినా సరే ఏప్రిల్ నెల వచ్చిందంటే ప్రతి వీధికి కూడా వందలాది వాటర్ ట్యాంకులతో నీటి సప్లై చేయాల్సిన అవసరం. కానీ ఈరోజు 17 డివిజన్లో 13 డివిజన్లో 24/7 కొండవాళ్ళు ప్రాంతాల్లో కూడా, నిర్మాణానికి కష్టమైన ప్రాంతాల్లో కూడా వాటర్ సప్లై చేశాం. క్వాలిటీ ఆఫ్ పవర్ మీ ఆధ్వర్యంలో హోమ్ అప్లయన్సెస్ అంటే క్వాలిటీ ఆఫ్ పవర్ లేక చాలా డ్యామేజ్లు జరిగే సందర్భంలో కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు ప్రజల దగ్గర నుంచి మాకు వచ్చే ఫోన్లో కరోనా సమయంలో హాస్పిటల్లో బెడ్స్ కావాలని, రెమెడీస్వేర్ కావాలని, లేదా హాస్పిటల్లో ఆర్థిక సహాయం అందించమని, లేదా మందులకి డబ్బులు కావాలని రకరకాలుగా అభ్యర్థనలు వచ్చాయి. దాంతోపాటు కరోనా ఫస్ట్ లాక్డౌన్లో చాలామంది దగ్గర నుంచి మా ఏరియాలో పవర్ పోతుంది, కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది అని ఆందోళన చెందే పరిస్థితుల్లో అప్పుడు పవర్ కట్ లేదు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ సమస్య ఉందని, ఎందుకు ఈ సమస్య పునరావృతం అవుతుందని ఒక అధ్యయనం చేసి, ఒక అధ్యయనం ద్వారా ఈ నియోజకవర్గంలో ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తున్నాం, ఎంత కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి, ఎంత కెపాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, ఎంత కెపాసిటీ ఆఫ్ సబ్ స్టేషన్స్ ఉన్నాయి అధ్యయనం చేసి 123.5 కోట్ల రూపాయలతో మొత్తం పవర్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసి క్వాలిటీ ఆఫ్ పవర్ ఇస్తున్నాం. అంటే మేము కమిట్మెంట్తో చేశాం కాబట్టి ఇవన్నీ చేసి కరోనా కష్టకాలంలో ఎల్జీ పాలిమర్స్ దొరకటంలో కావచ్చు, పగలైనా రాత్రైనా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రతి సమస్య పైన కూడా స్పందించాం. ప్రతి సమస్యకి కూడా మూలాలు వెతికి రాజకీయంగా కాకుండా సేవా దృక్పథంతో ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాం. కాబట్టి ఈరోజు 2024 ఎన్నికల్లో ధైర్యంగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఓటర్ మహాశైల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి,
తప్పకుండా ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఉన్నామో అంతకు మించి సేవాభావంతో అన్ని రకాలుగా కూడా నియోజకవర్గ అభివృద్ధికి, నియోజకవర్గంలో మాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గంలో ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా ప్రయోజనార్థం కోసం వెచ్చిస్తాం. అంతేకాకుండా ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలనా రాజధాని ప్రతిపాదించారు. రేపు ఆయన ముఖ్యమంత్రిగా కూడా విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని స్వాగతిస్తూ, విశాఖపట్నం పరిపాలనా రాజధానిని స్వాగతిస్తూ, విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చేయడం ద్వారా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, యావత్ ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా పరిపుష్టత తీసుకురాగల శక్తి సామర్థ్యాలు విశాఖపట్నానికి ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా మన ఆత్మాభిమాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా చాటుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాల్సిన ఎందుకు ఆత్మాభిమానం, ఎందుకు ఆత్మగౌరవం ఉన్నామంటే మీరు ఒకసారి ఆలోచన చేస్తే, మనం ఒకసారి ఆలోచిస్తే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉందంటే, ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగిందంటే దానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. 1995లో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న తర్వాత 95 నుంచి 2004 వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తనకి బినామీలుగా ఉన్న కొంతమంది వ్యక్తులు, సినీ పరిశ్రమలో ఉన్న కొంతమంది ప్రముఖులు మద్రాసు నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్కి తరలించిన సమయంలో వారు కొనుక్కున్న లక్షలాది ఎకరాల భూముల విలువ పెంపే లక్ష్యంగా హైదరాబాద్ అని పేరు చెప్పి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్ని రకాల వనరులు ఉండి, అన్ని రకాల సదుపాయాలుండి సంపద సృష్టించడానికి ఆస్కారం ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అడుగడుగునా కూడా అనగదొక్కి చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు హైదరాబాద్ అని ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేశారు. దేవుడు దయ, ప్రజలందరి ఆశీస్సులతో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో వందలాది పరిశ్రమలు తీసుకొచ్చి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి సంపద సృష్టించే ప్రయత్నం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ అభివృద్ధి కానీ, అచ్యుతాపురం సెజ్ కానీ, బాబా ఆర్టిమిక్ సెంటర్కి 4300 ఎకరాల కేటాయింపు కానీ, బీహెచ్పీని బీహెచ్లో విలీనం చేసే విధానం కానీ, ఆర్లావులో ఉన్న హెల్త్ సిటీ కానీ, మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న అప్పుడు సత్యం, ఇప్పుడు టెక్ మహేంద్ర కానీ, అప్పుడు విప్రో, ఇప్పుడు పల్సర్స్ కానీ దాన్ని తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఎవరికో పుట్టిన బిడ్డకి నా బిడ్డ అని చెప్పుకునే దౌర్భాగ్యం ఈ కూటమి నాయకులకు దాపరించింది. ఎందుకంటే ఈరోజు రుషికొండ ఐటీసీని నోటిఫై చేశారు. రుషికొండ ఐటీసీని నోటిఫై చేసింది రాజశేఖర రెడ్డి గారు కదా. మరి మీరే విధంగా చెప్తారు చంద్రబాబు నాయుడు నోటిఫై చేశాడని? అంటే కొంచెమైనా రాజకీయాలు ఉన్నప్పుడు కొంచెమైనా సిగ్గు ఉండాలి కదా. అబద్ధాలు మాట్లాడేటప్పుడు, అసత్యాలు ప్రచారం చేసేటప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు షిప్ యార్డ్ని ప్రైవేటీకరిస్తుంటే పోరాడి షిప్ యార్డ్ని రక్షణ శాఖలో కలిపింది రాజశేఖర రెడ్డి గారు కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు షిప్ యార్డ్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటే ఈరోజు సెంటిమెంటల్గా ఆ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందింది. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి చెందుతుందనే దానికి నిదర్శనం 2023 ఆగస్టు నెల నుంచి 2024 ఫిబ్రవరి నెల మధ్యలో షిప్ యార్డ్ చరిత్రలో, విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్ చరిత్రలో 23,500 కోట్ల రూపాయల ఆర్డర్ రావడం జరిగింది. ఆ ఘనత ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కదా. ఆ విషయాలన్నీ మీకు తెలియదా? 23,500 కోట్ల రూపాయల ఆర్డరు ఏ రోజైనా మీ అనుకూల మీడియాలో ఏ రోజైనా దీన్ని ప్రస్తావించారా? ఇది వాస్తవం కదా. ఇది వాస్తవాన్ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోవటం, ఈయన చేసిన తప్పుల వల్ల రాష్ట్రం విడిపోయిందంటే చంద్రబాబు నాయుడే కారణం. అభివృద్ధినంతా కేంద్రీకరించడం వల్లే రాష్ట్రం విడిపోయింది కదా. 2014లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, రైల్వే జోన్ ఇస్తా అన్నారు. విభజన చట్టంలో ఉన్న 9 విశ్వవిద్యాలయాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేస్తా అన్నారు. 600 పైగా హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో. డోకరా రుణమాఫీ అని, ఇల్లు లేని వారందరికీ ఇల్లు అని, బాబు వస్తే జాబ్ వస్తుందని, నిరుద్యోగ భృతి అని, గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని, ఫ్లైట్ టికెట్ ఫ్రీ అని, లేకపోతే సింహాచలానికి బీచ్ తీసుకొస్తామని నోటుకొచ్చిన విధంగా అమలుకు సాధ్యం కాని అబద్ధాలన్నీ కూడా చెప్పి ప్రజలను నమ్మించి, మోసగించి, వంచి పదవి చేపట్టిన తర్వాత ఒకటే గుర్తుంది చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళీ అమరావతి ప్రాంతంలో వాలేరు. అమరావతి ప్రాంతంలో మళ్ళీ అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, అదే లింగంనేని, అదే బొల్లినేని, అదే సీఎం రమేష్, అదే సుజనా చౌదరి, అదే కరిగిపాటి రామ్మోహన్ రావు, అదే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, అదే అశ్విని దత్, వీళ్ళందరూ మళ్ళీ భూములు ఇక్కడ. హైదరాబాద్ అప్పుడు 1995 నుంచి 2004 వరకు, 2014లో అప్పుడు 9 ఏళ్ళు హైదరాబాద్ అన్నాడు, ఈ 5 ఏళ్ళు అమరావతి అన్నాడు. మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంత అన్యాయం, ద్రోహం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరినీ కూడా నేను చేతులు జోడించి అభ్యర్థిస్తూ ఉన్నాను. మీరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి జరిగిన అన్యాయం, మనకి జరిగిన ద్రోహాన్ని మీరందరూ కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది, నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది, మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మన భవిష్యత్తుకు సంబంధించింది. మనకు అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రజలు సౌమ్యులు, బతుకు తెరువు కోసం ఈ ప్రాంతానికి ఎవరు వచ్చినా వారికి సహకరించి వారి అభివృద్ధికి తోడ్పడే మనస్తత్వం ఉన్నవాళ్ళు. బ్లూ ఎకనమీ, సముద్రయానం ద్వారా బ్లూ ఎకనమీ క్రియేట్ చేయడానికి, సంపద సృష్టించడానికి ఇది ఒక హాట్ స్పాట్. అన్ని వనరులు ఉన్న ప్రాంతాన్ని ఈరోజు ఉద్దేశపూర్వకంగా కేవలం స్వార్థపూరిత ఆర్థిక ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల ద్వారా రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఈ కూటమి నాయకులు ఈ ప్రాంతానికి చేసిన ద్రోహాన్ని మీరందరూ కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మళ్ళీ ద్రోహం చేసి మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలని భోగాపురం ఎయిర్పోర్ట్, మూలపాడు పోర్ట్, ఉద్దానం సమస్య గురించి మీరు ఎప్పుడు మాట్లాడటం తప్ప, మొసలి కన్నీరు కార్చడం తప్ప, సమస్యలు సృష్టించి దాని నుంచి లబ్ధి చేకూరే మనస్తత్వం తప్ప ఏ రోజైనా చిత్తశుద్ధితో కనీసం ఉద్దానానికి గుక్కిడు శుద్ధి చేసిన మంచినీటిని కూడా మీరు ఇవ్వడానికి కూడా ప్రయత్నించలేదు. మీరు మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సమస్యకి మీ హయాంలో కదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి పోస్కో సంస్థ ఇక్కడ పర్యటించింది. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీ పార్టీతో కదా ఈరోజు మీరు పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి చేసింది చెప్పలేడు, చేయబోయేది చెప్పలేడు. మాట్లాడితే రౌడీజం, మాట్లాడితే గోండాయిజం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ బతుకు తెరువు కోసమే కదా మీరు వచ్చింది. ఈ ప్రాంతంలో ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. ఈ ప్రాంతంలో వేలాది కోట్ల రూపాయలు ధనార్జన చేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా ప్రజలు ఆశీర్వదించి రాజకీయ భవిష్యత్తును కూడా ప్రసాదించారు. కొంచెమైనా కృతజ్ఞత ఉండాలి కదా ఈ ప్రాంతం పైన. మేము ఇక్కడ చదువుకున్నామని చెప్తారు, ఇక్కడ వ్యాపారాలు చేసామని చెప్తారు, కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మా బాబు గారు అమరావతి అంటున్నారు. కాబట్టి ఇది అనుకూలం కాదు, కొన్ని అనుకూలం కాదు, మీ పార్టీ ఎజెండా లేకపోతే మీ బీజేపీ మీ కూటమి ఎజెండా, ఓకే, అది గౌరవప్రదంగా మాట్లాడవచ్చు కదా. ఈ ప్రాంత ప్రజల్ని కించపరిచే విధంగా, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని అవమానించే విధంగా మీరు ఎందుకు మాట్లాడతారు విష్ణుకుమార్ రాజు గారు? ఈరోజు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఒక మీడియా ప్రతినిధి అడిగిన క్వశ్చన్కు విశాఖపట్నం పరిపాలనా రాజధాని విషయంలో మీ స్టాండ్ ఏంటంటే చచ్చ, ఇదా మీరు మాట్లాడేది? అంటే ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ ధనార్జన చేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిపాలనా రాజధాని అంటే చచ్చ. మనిషికి నోటికితో అన్నం తినేవాళ్ళు ఎవరు కూడా తల్లి పాలు తాగి ఎవరైతే రొమ్ము గుద్దుతారో ఆ మనస్తత్వం, ఆ వ్యక్తిత్వం ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇలాంటి పదాలు వాడతారు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రాంతంలో రాజకీయంగా ఎదిగి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ద్రోహం అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు తొత్తుగా మారి నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అడుగడుగునా కూడా ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం చేసే దాంట్లో భాగస్వామిగా ఉన్న మాట వాస్తవం కదా. నేను ఒకటే ప్రశ్నిస్తున్న నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని, మీరు పరిపాలనా రాజధానికి అనుకూలమా వ్యతిరేకమా? పరిపాలనా రాజధాని ఇక్కడికి వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మీకు వచ్చే నష్టం ఏంటి? పరిపాలనా రాజధానిగా ఇక్కడికి వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతీయుకులు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తే మీకు జరిగే నష్టం ఏంటి? ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెట్టుబడి పరిశ్రమలు వచ్చి సంపద సృష్టిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? ఈరోజు మీ పార్టీ కానీ మీరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు 2014 నుంచి 2019 వరకు. మీరు ఫ్లోర్ లీడర్గా ఉన్నాం, 32 గంటలు 33 గంటలు అసెంబ్లీలో మాట్లాడాం అని చెప్తారు కదా. ఏ రోజైనా ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించే ఒక్క అంశాన్నైనా, ఒక్క సమస్యకైనా మీరు శాశ్వత పరిష్కారం చూపించారా? ఒక జాతీయ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా ఉండి ఇది మీ అసమర్థత కదా. నియోజకవర్గానికి కేంద్రంలో మీ పార్టీ అధికారం నుండి రాష్ట్రంలో మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నియోజకవర్గంలో 1 కోటి రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి 10 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే మీరు కార్యక్రమం ఏ రోజైనా చేపట్టారా? మీరు చేయలేరు. చేసే వాళ్ళని చేయనివ్వరు. బ్లాక్మెయిల్ రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు, హోందాతనంతో కూడిన నైతిక విలువలతో కూడిన రాజకీయం చేసే దమ్ము ధైర్యం మీకు లేక అడ్డదారిల్లో గడ్డి కరుస్తూ ధర్మయుద్ధం చేసే ధైర్యం లేక ఈరోజు నిజాయితీగా నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తులపై దాడులు చేయించే ప్రయత్నం చేస్తారా? ప్రజలు వివేకవంతులు. ప్రజలు ఎప్పుడు మనల్ని మోసం చేయరు. రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేస్తారు తప్ప ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలను కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలు ఎప్పుడు కూడా మోసం చేయరు. రాజకీయాల్లో ఉందాతనం కూడా రాజకీయాలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడ్డారు. అయినా ఏ రోజు కూడా దాన్ని మేము పట్టించుకోలేదు. ఏ రోజైనా కేకే రాజానుడు ఎక్కడైనా పోరాటం చేస్తే ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధాని కోసం ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీయువకుల ఆవేదన ఆక్రందనకి ప్రతినిధిగా వాళ్ళ పిలుపు మేరకు నేను ఏ రోజైనా పోరాటం చేశాను తప్ప నా రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, నా వ్యాపార ప్రయోజనాల కోసం కాదు. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది. ఇక్కడ యువకులందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి, ఈ ప్రాంతంలో సంపద సృష్టించాలి, మా వలస బతుకులు ఆగాలి, మా ప్రాంతంలోనే మేము జీవించాలని కోరుకుంటా ఉన్నారు. దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పరిపాలనా రాజధాని వస్తే పెట్టుబడులు వస్తాయి, సంపద సృష్టిస్తుంది, ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలోనే మేము ఉద్యోగాలు చేసుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా రాజధాని ప్రతిపాదించారు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారు, మనందరం కూడా కలిసి ఆయన ప్రశ్నిద్దాం, మనకు ఒక అవకాశం కల్పించమని అడుగుదాం అని మేము ఆ రోజు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి శాంతియుతంగా నిరసన చేస్తే మమ్మల్ని బుల్డోజ్ చేసినట్టు చేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే మమ్మల్ని ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ని, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల్ని, ముఖ్యంగా యువతుల మహిళలను కూడా చూడకుండా ఈరోజు మీరు పోలీసులను బెదిరించి బుల్డోజ్ చేసినట్టు చేస్తే మేము శాంతియుతంగా బైఠాయించాం. మీరు మీ కూటమిలో ఉన్న నాయకులు పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తుల చేత ఉత్తరాంధ్ర ప్రాంత మహిళల్ని సభ్య సమాజం తలదించుకునే పదజాలంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన యువతుల్ని మహిళల్ని కూడా నోటికి వచ్చిన విధంగా దుర్భాషలాడినా సరే, నోటికి వచ్చిన విధంగా మీరు దూషించినా సరే, ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా మీ కూటమి నాయకుల డైరెక్షన్లో వ్యక్తిత్వానం చేసినా సరే ఆ రోజు శాంతియుతంగా నిరసన చేసి కార్యక్రమం చేశాం. నిరసన చేసినప్పుడు ఉద్రేక పరిస్థితులు ఉంటాయి, ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మాభిమానంతో ఎమోషనల్ అవ్వచ్చు.
దాన్ని మీరు రౌడీజంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న యువతీ యువకులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం గలమెత్తి ప్రశ్నిస్తే అది మీకు రౌడీజం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న యువతీ యువకులు మా ప్రాంతానికి పెట్టుబడులు రావాలి, పరిపాలనా రాజధాని రావాలి అని మిలియన్ మార్చికి పిలుపునిస్తే, విశాఖ గర్జనకు పిలుపునిస్తే అది మీకు గోండాయిజం. మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి, మీరు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో, ఎవరికి తొత్తులుగా మారి మీరు రాజకీయాలు చేస్తున్నారు. మీరు తెలుగుదేశం నాయకులు మిమ్మల్ని నమ్మరు, తెలుగుదేశం కార్యకర్తలు మిమ్మల్ని నమ్మరనే భయం, జనసేన కార్యకర్తలు మిమ్మల్ని నమ్మరనే భయం, జనసేన నాయకులు మిమ్మల్ని నమ్మరనే భయం మీకుండి మీరు ఓడిపోతారనే భయం ఉంటే, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఆ అధినాయకుల యొక్క కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లి ప్రసన్నం చేసుకోండి. అంతే తప్ప వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం మా వ్యక్తిత్వాన్ని చేస్తే అంతకు మించిన పొరపాటు ఉండదని మీరు గ్రహించండి. వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లేదని మీరు 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏ విధంగా తెలుగుదేశం కార్యకర్తల్ని, తెలుగుదేశం నాయకుల్ని, జనసేన కార్యకర్తల్ని, జనసేన నాయకులు ఏ విధంగా వేధించారో వాళ్ళకి తెలీదా? తెలుగుదేశం నాయకులు ఎదగకూడదు, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎదగకూడదు, జనసేన నాయకులు ఎదగకూడదు, బీజేపీ నాయకులు ఎదగకూడదని వారిపై తప్పుడు కేసులు బనాయించి వేధించిన మాట వాస్తవం కదా. ఈరోజు వాళ్ళ అవసరం వచ్చింది మీకు. ఎన్నికల్లో ఏదో అలా గెలాలంటే వాళ్ళ సహాయ సహకారాలు కావాలి. కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం మీరు ప్రత్యర్థులపైన వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు చాలా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. నాపై చేసిన ఆరోపణలో నాకు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఒక్క సెంటు ఖాళీ స్థానం ఉందని నిరూపించినా మీరు మాట్లాడే మాటలకి నేను రాజకీయాలని శాశ్వతంగా తప్పుకుంటాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మాట్లాడే మాటలు అసత్యాలు కాదు, అబద్ధాలు కాదు, నిజాలని నిరూపించుకునే ధైర్యం మీకుంటే నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. 1 సెంటు స్థలం ఉంటే నాకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నాకు కానీ నా కుటుంబానికి కానీ నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఆ ధైర్యం మీకుందా? మీ కుటుంబ సభ్యులకి వివాద స్థలాలు మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాయా లేవు అని చెప్పే ధైర్యం మీకుందా? 100 కోట్లు పైబడిన వివాద స్థలంలో మీ కుటుంబ ప్రమేయం లేదని మీరు చెప్పే ధైర్యం మీరు చేయగలరా? ఒక ప్రభుత్వ భూమికి సంబంధించి 100 కోట్లు పైబడిన విలువైన ప్రభుత్వ భూమికి సంబంధించి సర్వే నెంబర్ 13 మాధవ్ ద్వారా ఆ వివాదంలో మీ కుటుంబానికి సంబంధం ఉందా లేదా? 1983లో లేఅవుట్ అయిన భూమి, 92లో లేఅవుట్ అయిన భూమి 97లో కొన్ని, అది ప్రైవేట్ విషయాలు మేము ప్రస్తావించుకోలేదు. అయినా మాకు కావాల్సింది అక్కడ 2 ఎకరాలు 8 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. మీరు 3 పార్టీలు దెబ్బలాడుకుంటారా, 4 పార్టీలు దెబ్బలాడుకుంటారా, మీ ఇష్టం. కానీ మాకు ఒక హాస్పిటల్ శాంక్షన్ అయింది, ఆ ప్రాంతంలో హాస్పిటల్ లేదు, ఆ ప్రాంతంలో రైతు బజార్ లేదు. ఎంతోమంది రైతు బజార్ కోసం హైవే దాటి ప్రమాదాలు గురవుతూ ఉన్నారు. దాంతో ఒక రైతు బజార్ శాంక్షన్ చేసుకుని ప్రభుత్వ భూమి ఉంది కదా అని, హాస్పిటల్ కావాలి కదా అని రైతు బజార్ శాంక్షన్ చేయించుకుని, ఫైనాన్షియల్ శాంక్షన్ చేయించుకుని శంకుస్థాపన చేసే ప్రయత్నం చేస్తే ఆ స్థలం వివాదంలో ఉంది. ఆ వివాదంలో మీ ప్రధాన భాగస్వామి మీరు అవునా కాదా? ఈరోజు నేను ప్రెస్ ద్వారా మాట్లాడుతున్నాను, మీకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం మీరు చేయగలరా? 7 ఎకరాలు 8 సెంట్లలో 2 ఎకరాలు 8 సెంట్లు ప్రభుత్వం అవునా కాదా? మీరేం మాట్లాడతారు? మీరు కేంద్రంలో బీజేపీ పార్టీ పేరు చెప్పి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పేరు చెప్పి మీరు చేసుకున్నారు వేలాది కోట్లు, వందలాది కోట్లు కాంట్రాక్టులు. నేను నిజాయితీగా ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి
ఈ నియోజకవర్గంలో ఒక్క రూపాయి వ్యాపారం లేదు నాకు. నిస్వార్థంగా నియోజక ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి ధైర్యంగా కేకే రాజు అనేవాడు మీకు అందుబాటులో ఉంటాడు, మీ సమస్యకి పరిష్కరిస్తాడు, మాకు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలడు, ఈ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమాన్ని అందించగలడు, తన వల్ల ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనిపిస్తే మీరు ఓటు వేయండి నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. మీరేం చెప్తారో గత 21 రోజులుగా ఎన్నికల ప్రచారం అవుతున్న నామినేషన్ రోజు నుంచి 21 రోజుల్లో కూడా ఏ రోజైనా మీరేం చేశారో చెప్పారా? ఏం చేయబోతున్నారో చెప్పారా? సరే, నియోజకవర్గానికి సంబంధించి జిల్లా సంబంధించి పక్కన పెడితే రాష్ట్ర స్థాయిలో ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి, మా పార్టీ మేనిఫెస్టో, మా ముఖ్యమంత్రి పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈరోజు అభినవ పూలేలా దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా మేనిఫెస్టోలో నిజాయితీగా విడుదల చేశారు. సరే, మీ మేనిఫెస్టో నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నిస్తున్నాను. మీరు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీ మీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో మీ అమలుకి మీరు సహకరిస్తామని మీరు చెప్పే ధైర్యం ఉందా? ఈరోజు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకెట్టి పెట్టింది గత వారం రోజుల క్రితం మీ కూటమి నాయకులు కదా. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ఈ పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఈ పక్కన ఫోన్ కిస్గా గొట్టం ఎవరో ఢిల్లీ నుంచి వచ్చి మీ పార్టీ ప్రతినిధి. ఎంత అవమానం జరిగింది ఈరోజు మేనిఫెస్టో విడుదల సందర్భంలో. అది మీ కంటికి కనిపించట్లేదా? మీరు చెప్పగలరా? మా పార్టీ అధికార ప్రతినిధి మేనిఫెస్టో మాకు సంబంధం లేదని టచ్ చేయలేదని మీరు చెప్పగలరా? కాబట్టి ఇప్పుడైనా హోందాతనంతో కూడిన రాజకీయాలు చేయాలి. బ్లాక్మెయిల్ పాలిటిక్స్, బెదిరింపులు, హొకరింపులు, వ్యక్తిత్వ హననాలు, మీకు వయసు ఉంది, శాసనసభలో పనిచేసిన అనుభవం ఉంది, హోందాతో వ్యవహరించాల్సింది మీరు. మీలాగా కుంచిత స్వభావంతో మాట్లాడటం మేము మొదలు పెడితే మీరు తలెత్తుకుని తిరగలరా? మేము కూడా వ్యక్తిత్వ హననాన్ని పాల్పడితే మీ వయసుకి గౌరవించాం, మీ అనుభవాన్ని గౌరవించాం కాబట్టే హోందాతనం కూడా రాజకీయాలు చేస్తున్నాం. నేను ఒకటే ప్రశ్నిస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీ కూటమి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలు బీజేపీ పార్టీకి ఆమోదయోగ్యమా కాదా? ఆమోదయోగ్యమైతే మీ బీజేపీ పార్టీ ప్రతినిధి అవమానపరిచే విధంగా ముగ్గురు వ్యక్తులు డయాస్ మీద ఉన్నప్పుడు, ఇద్దరు పట్టుకున్నప్పుడు ఆ మేనిఫెస్టోని కనీసం మూడో వ్యక్తి పట్టుకోకుండా చేతులు ముడుచుకున్న వాస్తవం కదా. అంతే, అది అమలయ్యే మేనిఫెస్టో కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అమలయ్యేది కాదు అని మీ బీజేపీ నాయకులే కదా చెప్పారు. మరి ఎందుకు మీకు ఓట్లు వేయాలి? మీరు పరిపాలనా రాజధానికి వ్యతిరేకం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తారు, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ని ప్రైవేటీకరిస్తారు, విశాఖపట్నం షిప్ యార్డ్ని ప్రైవేటీకరిస్తారు. ఈ ప్రాంతంలో ఉన్న జాతీయ సంస్థలన్నింటిలోనూ కూడా పెట్టుబడుల్ని ఉపసంహరించుకుని మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తారు. సరే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, ప్రజలకు మేలు చేస్తామని మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోల అంశాలు కూడా మీకు సంబంధం లేదంటారు. ఎందుకు బీజేపీ పార్టీకి ఓటేయాలి? కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ బీజేపీ పార్టీ, ఈ కూటమి నాయకులు ఏ విధంగా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా ద్రోహం చేస్తున్నారో మీరు అందరూ కూడా గమనించాలి. మిమ్మల్ని అందరినీ కూడా మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అతి పవిత్రమైన అమూల్యమైన ఓటుముద్రను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనుభవజ్ఞురాలు, 2 సార్లు పార్లమెంటేరియన్గా పనిచేసిన అనుభవం, ఒకసారి బొబ్బిలి పార్లమెంట్ సభ్యురాలుగా, ఒకసారి విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా, దక్షిణ భారతదేశంలో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్న తొలి మహిళ, ఈరోజు ఉత్తరాంధ్ర ఆడపడుచు, ఈ ప్రాంత మనోభావాలు, సాంప్రదాయాలు తెలిసిన అనుభవజ్ఞురాలు, విద్యావంతురాలు, విజ్ఞురాలు,
డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కూడా మీడియా మిత్రుల ద్వారా ఓటర్లందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. ఆవిడ కూడా మీ మద్దతు మీ సహకారంతో ఆవిడని కూడా గెలిపించి మన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి, మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి మీరు మన భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్లే విధంగా మీ అమూల్యమైన ఓటు ముద్రను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, గడిచిన 5 సంవత్సరాలుగా ఒక సందర్భంలో కోర్టులు కూడా గవర్నెన్స్లో ఇంటర్ఫియర్ అవుతున్నాయి. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడుని మించిన సిద్ధహస్తుడు మరొకరుండరు. అదే చంద్రబాబు నాయుడిని స్ఫూర్తిగా తీసుకున్న చంద్రబాబు నాయుడు అనుచరుడే నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి. ఎందుకు అనుచరుడు అంటున్నామంటే మీ అందరే సాక్ష్యం. మీరు కూడా చాలా 6 నెలల క్రితం వరకు ఆయన ఏం మాట్లాడారో అవునా కదా? 6 నెలల క్రితం వరకు అయితే బీజేపీ లేకపోతే తెలుగుదేశం అని చెప్పాడా లేదా? అది వాస్తవం, మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అంటే అక్కడే నైతికత లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే చేస్తారు. ఇది వాస్తవా కాదా? ఒకవేళ బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకోబోతే ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తానని చెప్పిన మాట వాస్తవా కాదా? మరి నాకు తెలిసి మీరు మీదే వాస్తవానే అందరూ చెప్తూ ఉన్నారు. బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు, బీజేపీ నాయకులు చెప్తున్నారు, తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుని వ్యవస్థలు మేనేజ్ చేశారు. కోర్టులు ఉన్నాయి కదా, మన చట్టానికి న్యాయానికి గౌరవం ఇవ్వాలి. తప్పకుండా అది ప్రభుత్వ భూమి, మేము గెలుస్తాం. దాంట్లో ఒక హాస్పిటల్ నిర్మాణం చేస్తాం, ఒక రైతు బజార్ నిర్మాణం చేస్తాం, ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణం చేస్తాం. దాని ప్రపోజల్స్ 29 కోట్లు. ఎంత మేలు జరిగేది. మీరు ఆ రోజు ప్రైవేట్ భూమి ఉంది, మీరు